కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులతో కలిసి బాన్స్వాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అలవాటు పడొద్దని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా గానీ, డ్రగ్స్ తీసుకున్నా గానీ 1908 నెంబర్కి కాల్ చేసి చెప్పాలని విద్యార్థులకు తెలిపారు. ప్రజలు డ్రగ్స్ అలవాటుకు పడొద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, పట్టణ సిఐ అశోక్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తుల సమాచారాన్ని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చేస్తున్న క్రమంలో మనం పైసలు వెచ్చించాల్సిన పని ఉంటుంది. అలవాటైతే ఏమవుతుంది, మన బాడీ మన కంట్రోల్లో, మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. సో కంట్రోల్లో లేకుండా నాకు ఇంకా 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 డ్రగ్స్ కావాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయి దానికోసం ఎలాంటి పనన్నా చేసే స్టేజ్కి వెళ్ళిపోతాం. మీరందరూ యూత్, ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్స్లో ఉండాల్సిన వాళ్ళు, అవునా? మెనీ ఆఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఆస్పిరేషన్స్ ఇన్ లైఫ్. ఇక్కడ వరకు వచ్చి ఇంత మంచి కాలేజ్లో చదువుకునే గంజాయి అమ్ముతున్నారు, లేకపోతే ఈ డ్రగ్స్ సంబంధించిన ఏ పదార్థాలైనా అమ్ముతున్నారు అని మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా మీ కళాశాల ప్రిన్సిపాల్ గారు కానీ హెడ్ మాస్టర్ కానీ మీరు తెలియపరచాలి. లేకపోతే పోలీస్ స్టేషన్ 1908 నంబర్ ఉంటుంది అందరికి కూడా. మీరందరూ కూడా ఫోన్లోనే అందరికీ ఫోన్లు నేను చేతులెత్తండి.